హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు ఇదే మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సమ్మర్ కదా, సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళానేమో అని అనుకుంటారేమో, కానీ కాదు. అసలు ఈ సమ్మర్ లో నేను ఎక్కడికి వెళ్ళకూడదు, పిల్లలతో ఇంట్లోనే హ్యాపీగా ఉండాలి. అంటే ఎండలు అస్సలు బాగాలేవు కదా, ఘోరంగా ఎండలు కొడుతున్నాయి అని చెప్పేసి అనుకున్నా. కానీ నేను అనుకొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎన్నిసార్లు అనుకున్నానో అసలు ప్రయాణాలు చేయకూడదు, పిల్లల్ని తీసుకొని సిక్ అవ్వకూడదు అని చెప్పేసి ఎంత ప్లాన్ చేసుకున్నా అర్జెంటుగా కాల్స్ రావడం, ఏదో ఒక రీజన్తో ఊళ్ళకి వెళ్ళడం, ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది. అయినా ముందు మనం ఏం జరుగుతుందో మనం ఊహించలేం కదా. సో అదే కదా జీవితం అంటే. ఇంకా అలా సడన్గా అయితే ఇంటి నుండి ఫోన్ రావడం వల్ల అర్జెంటుగా ఊరు రావాల్సి వచ్చింది. ఫ్యామిలీస్కి దూరంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, నార్మల్గా ఫ్యామిలీతో మాట్లాడడానికి కాల్ చేయడం ఒక ఎత్తు అయితే, ఏదన్నా అయ్యింది అని తెలిస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరు వెళ్ళాలి, వాళ్ళని చూడాలి, అదే థాట్ ఉంటుంది. ఇంకా అలా రావడమే మా ఈ జర్నీ అనమాట. నైట్కి నైట్ బయలుదేరి ఎర్లీ మార్నింగే ఇంటికి వచ్చినాం. నైట్ అంతా జర్నీ చేసేసరికి పిల్లలు నేను అయితే ఘోరంగా అలసిపోయినాం. ఫస్ట్ ఇంటికి రాగానే పిల్లలకైతే స్నానాలు చేయించేసిన, ఆ తర్వాత ఇంకా వాళ్ళ బట్టలు కొన్ని అత్తమ్మ వాళ్ళవి ఉంటే అవన్నీ ఉతికేసి ఇంకా తర్వాత నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంతకీ మా ఫ్యామిలీలో ఎవరికి ఏమైంది అని అంటే, మా ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ అనమాట మా మావయ్య. తనని చూసుకునే మేమందరం కొంచెం ధైర్యంగా ఉంటాము. మాకేమైనా అయితే ధైర్యం చెప్పే మా మావయ్యకి అయ్యేసరికి ఇంకా మేమంతా అసలు ఒకటేసారి డీలే పడిపోయినాం అనమాట. మావయ్యకి ఏమైందో ఎలా ఉందో అని చెప్పేసి టెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే మావయ్యనే కలిసాం. మావయ్యతో మాట్లాడాకే బయటకు వచ్చి పనులు అయితే స్టార్ట్ చేసిన అనమాట. ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకొని ధైర్యం చెప్తూ తన బాధని ఎవరికి చూపించకుండా ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు. అట్లా మా ఫ్యామిలీలో మా మామయ్య ఎన్ని కష్టాలు వచ్చినా తను మాత్రం బయటకి అస్సలే చూపించారు. తన ధైర్యాన్ని కోల్పోరు, మమ్మల్ని కోల్పోనివ్వరు. ఈ పని ఇలా అయ్యింది అని అంటే నెక్స్ట్ ఇంకేదో మంచిగా జరుగుతుంది అని ప్రతి పనిలోనూ పాజిటివ్గా తీసుకోవాలని చెప్తారనమాట. ఇంకా అట్లాంటిది మామయ్యకి ఇలా అయ్యేసరికి మేము తీసుకోలేకపోయినాం. మేము స్టార్ట్ అయ్యే ముందే అమ్మ అయితే కాల్ చేసింది, ఇలా ఇలా అయ్యిందమ్మా అని చెప్పేసి అమ్మ వాళ్ళకు కూడా చెప్పేసిన. తర్వాత చెల్లి కాల్ చేస్తే చెల్లె వాళ్ళకు కూడా చెప్పేసిన. ఇంకా వాళ్ళు కూడా మేము వచ్చిన రోజే ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసారు అనమాట. మాకి వాళ్ళకి చాలా దూరం, కానీ ఇంకా చూడాలి మామయ్యని అని చెప్పేసి వాళ్ళు కూడా సేమ్ డే వచ్చిరనమాట మేము వచ్చిన రోజే. ఇంకా వాళ్ళు రావడము, మాట్లాడడము, కాసేపు స్పెండ్ చేయడము, ఇంకా అలా మామయ్యతో కాసేపు మాట్లాడి అయితే మళ్ళీ ఈవినింగ్ 4-4:30 అవుతుంది. మళ్ళీ దూరం కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారు. చాలా ఎండగా ఉంది అసలు. వామ్మో, ఎండాకాలంలో జర్నీలు అంటే చాలా కష్టంగానే తప్పదు కదా. మన వాళ్ళు అనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే. ఇంకా మేమైతే అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేమైతే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాము. చుట్టాలు వచ్చే ముందు పిల్లలు పడుకుంటారు అని అంటారు కదా, మా ఖుషి మా అమ్మ వాళ్ళు వచ్చే ముందే పడుకుండింది. వాళ్ళు వెళ్ళే టైంకే లేచిందనమాట. ఎంత ఎత్తుకుందామన్నా అస్సలు వెళ్ళట్లేదు, నిద్రమత్తులో ఉండి. వాళ్ళేమో ఎత్తుకుంటాం రా ఖుషి, ఊరెళ్దాం రా ఖుషి అని అన్నా కూడా అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా రాదులేమ్మా అని చెప్పేసి అంటే వాళ్ళేమో ముద్దులాడుతున్నారనమాట ఆమెతోటి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.